బాధితులకు సాయం చేయడానికి వెళ్లిన తమపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదేనా కాంగ్రెస్ పాలన అంటూ మండిపడ్డారు ఆయన. వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద దాడి చేసినారు. నేను జగదీష్ అన్న, సబితక్క, కౌశిక్ రెడ్డి గారు ఒక కారులో ఉంటే మా కారు మీద కూడా రాళ్లతో దాడి చేసినారు. మా కార్ల మీద దాడి చేసినారు. ఇదా ప్రజాపాలన? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేర్పేది? గుండాలతోని, రౌడీలతోని దాడులు చేపిస్తారు. అది కూడా పోలీస్ సిఐ సమక్షంలో. సిఐ గారు పక్క నుండి దాడి చేపిస్తాడు. ఇది కాంగ్రెస్ పాలన. వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద దాడి చేసినారు. నేను జగదీష్ అన్న, సబితక్క, కౌశిక్ రెడ్డి గారు ఒక కారులో ఉంటే మా కారు మీద కూడా రాళ్లతో దాడి చేసినారు. మా కార్ల మీద. కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయడం, ఉడతా భక్తిగా సహకారం అందించడం చిల్లర రాజకీయం. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయి చేయాల్సిన పని చేయక మా మీద విమర్శలు చేస్తూ చిల్లర బురద రాజకీయం సీఎం చేస్తున్నారు. మేము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సహాయం అందించడానికి వచ్చినాం కదా. మేము ఇప్పుడు ఈ పగిలిన అద్దం చూస్తే చిల్లర వేషాలు ఎవరివి, చిల్లర కథలు ఎవరివి అర్థమైతలేవా? ఒకటి ఇవాళ 3,000 కిట్లు మా పువ్వాడ అజయ్ గారు, మరో 3,000 కిట్లు ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర, దాదాపు 2,000 మందికి మా మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రజలకు బియ్యం గాని, పప్పుధాన్యం గాని, నూనె గాని, వాళ్ళకు అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇచ్చాం. ప్రజలకు సేవ చేయడము, ప్రజలకు సాయం చేయడం అంటే మీరు చెయ్యరు, మేము చేస్తే తప్ప. అంటే మీ ఫెయిల్యూరు, ప్రజలు మిమ్మల్ని తిడతా ఉన్నారు కనుక మీరు ఆ ఫ్రస్ట్రేషన్ లో మా మీద దాడికి పాల్పడుతున్నారు. బట్ అఫ్ కోర్స్ ఈ దాడులకు మేము భయపడేటోళ్ళం కాదు. మేము ఈ ప్రజలకు ప్రభుత్వం సాయం చేసేదాకా, ఈ ప్రభుత్వాలను ఆదుకునేదాకా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. డీజీపీకి చెప్తాం, అందరికీ చెప్తాము, అవసరమైతే హైకోర్టుకు కూడా పోతాము.